హాయ్ హలో నమస్తే ఆదాబ్. నేను మీ రఫీక్ కింగ్. ఎవరు ఏందయ్యా ఓరు? అసలు ఏందా ఓరు? చూసిన నాకే అనిపించిందా, జనాలకు కూడా అనిపించిందా? నాకైతే అర్థం కాలే. నాకైతే ఓరే అనిపించింది. చేయాలి కానీ మరీ కొంచెం ఓరు హద్దు దాటిండు మన యావరు అని నాకు అనిపించింది. మీలో ఎవరెవరు కనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అసలు అంతా ఓవర్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అది ఎవరి దగ్గర రీతు దగ్గర చేయి ఓకే. రీతు ఏంటంటే క్యాజువల్గా తీసుకుంటుంది, అది మర్చిపోద్ది. కొంతమంది ఉంటారు సిన్సియర్ అంటే వాళ్ళ అన్కంఫర్ట్, వాళ్ళు పెరిగిన వాతావరణం, వాళ్ళ బిహేవియర్, వాళ్ళు అది బట్టి ఉంటుంది. రీతు కామన్ అందరితో కలిగి ఉంటుంది. ఎవరు కొంచెం వాటిలో డ్యాన్స్ చేసినా ఇట్లా ముట్టుకున్నా ఇట్లా తిప్పినా రీతు అంతా క్యాజువల్ కలిసిపోతుంది, ఏం కాదు. కానీ కొంతమంది ఉంటారు, తనుజలు అంటారు పాపం, వాళ్ళు పెరిగిన వాతావరణం వేరు, వాళ్ళు బిహేవియర్ ఉంటుంది, వాళ్ళకి అన్కంఫర్ట్ ఫీల్ అవుతారు. అలాంటి వాళ్ళతో అంత అవసరం లేదు. అదే రీతుని ఎత్తుకొని చెప్తే ఫుల్ ఖుషి అయ్యేది. ఎందుకంటే కెప్టెన్ అయింది కదా, నన్ను ఎత్తుకున్నాడు, నేను బయట మంచిగా నాకు మస్తు నేమ్ ఉందని రీతు అలా ఫీల్ అయ్యేది. కానీ అక్కడ తనుజ ఫేస్లోనే అవ్వబడింది. తనుజ ఫేస్లో కొట్టొచ్చినట్టు కనపడింది, అన్కంఫర్ట్గా ఫీల్ అయింది. ఎవరా మాకు జనాలకు అవ్వబడింది, నీకు అవ్వలేదానే? అక్కడ అవ్వబడి ఎత్తుకున్నావు తిప్పినవు, నీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు అడిగినవు, మళ్ళా లోపలికి వెళ్ళి మళ్ళా పాట పాడుతున్నావు. నువ్వు కొంచెం బెట్టు కనిపించింది నాకైతే. ఇది యావర్ ఎంట్రీ తర్వాత సోహెల్ ఎంట్రీ. కథ వేరుంటుంది అని సోహెల్ ఎంట్రీ ఇచ్చి డీజే టిల్లు సాంగ్తోనే ఎంట్రీ ఇచ్చాడు కదా. సూపర్ అంటే సూపర్ అనిపించింది. అసలు బిగ్ బాస్ హౌస్లో కావాల్సిన ఎంటర్టైన్మెంట్ ఇదా అనిపించింది. ఇమాన్యుల్ ఎంటర్టైన్మెంట్ చేస్తున్నాడు పక్కా అది. కానీ సోహెల్ ఎంతైనా అప్పుడు బిగ్ బాస్ సీజన్ 4 చూడండి మీరు. అసలు ఇప్పటికీ చాలామంది ఫేవరెట్ సీజన్ ఏది అంటే సీజన్ 4 చెప్తారండి. ప్రతి ఒక్కరు చాలామందిని అడిగిన చాలామంది చెప్తారు సీజన్ 4 అది వేరు. ఇది సోహెల్ హరియానా వాళ్ళ గొడవ అయితే వామ్మో, ఒక పీక్స్ అంటే పీక్స్ అట్లా గొడవ పెట్టేవాళ్ళు. నిన్న సోహెల్ వచ్చేసరికి నాకు బిగ్ బాస్ 4 గుర్తొచ్చింది. అలా రాగానే మీకు 6 వారాలు చికెన్ వేయలేటగా, ఎలా ఉన్నారు మీరు? నేనేదో గోడ దిగి పోయేటోని. బిగ్ బాస్ ఏంది ఇది అన్యాయం, మాట్లాడి బిగ్ బాస్, ప్లీజ్ బిగ్ బాస్, నాతో మాట్లాడి బిగ్ బాస్, నా ఇజ్జత్ బిగ్ బాస్ అన్నట్టు జోకులు వేసుకుంటా అందరితోనే మస్తు కలివిడిగా ఉన్నాడు. తర్వాత రీతుతో క్లోజ్గా చాలా క్లోజ్గా ఉంటుంటే మోహవుతుంటే పక్కన డిమాన్కి మండినట్టుంది. సోహెల్కి అర్థమై డిమాన్ మాట్లాడితే మన నాతో నేను పోతా, అర్ధగంట అయితే పోతా, పావుగంట అయితే పోతా, మాట్లాడు అన్నట్టు అర్థమై ఇంటర్నెట్ కొట్టాడు. కానీ డిమాన్ లైట్గా తలుపాడు. రీతేమో నువ్వు పోయేటప్పుడు లాస్ట్గా మాట్లాడతాడు, బాయ్ అని కూడా మాట్లాడతాడని రీతు జోక్ చేసింది. ఇక మొత్తం అయిపోయిందా టాస్కులు ఆయన రీతు, మన సోహెల్, సంజన, వీళ్ళ ముగ్గురికి టాస్క్ పెట్టాడు బిగ్ బాస్. ఇక్కడ కూడా సోహెల్ దుమ్ము దులిపాడు, జోక్గా కలివిడిగా ఆడుకుంటూ. దుమ్ము దులిపడం గేమ్లో కాదు, నవ్వుకుంటూ ఆడుకుంటూ పంచులు వేసుకుంటూ, వీళ్ళకి ఎప్పుడు నా సాగుకు వచ్చినట్టు ఉంది కదా అన్నట్టు అది కూడా నవ్వుకుంటూ ఆడాడు. అక్కడ లాస్ట్కు సోహెల్ ఓడి వాళ్ళిద్దరిని గెలిపించాడో క్యాజువల్గా తీసుకొని ఆడాడు, కానీ ఇద్దరిని గెలిపించాడు. సూపర్. తనుజ లాస్ట్లో ఒక మాట ఉన్నది, గెలిపించడానికి వచ్చావు భాయ్, సూపర్. ఆ మాట అనేసరికి నాకు మస్తు అనిపించింది. నిజంగా వచ్చింది గెలిపించడానికే రావాలి, గెలిపిస్తేనే వాళ్ళు పోటీ పడతారు. ఈయన గెలిచిపోతే ఏముంటుంది తొక్క, అట్లా అందరూ చేస్తే మంచిగా ఉండు. బెత్తడానికి అట్లా చేసింది. ఇప్పుడు సోహెల్ అలా చేశాడు, ఎవరు కావాలని చేశాడో తెలియదు, కానీ ఎవరు ఓడిపోయి ఇమానుల్ గెలిచాడు, కానీ ఒక గౌతమ్ తప్పు చేశాడు. ఇది సోహెల్ యావర్ బిగ్ బాస్ ఎపిసోడ్. ఓకే అండి, సైనింగ్ ఆఫ్. నేను మీ రఫీక్ కింగ్. బాయ్.